అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ఎన్నో ప్రశ్నలు, ప్రయాణికుల్లో ఎన్నో సందేహాలు. వాతావరణం బాగానే ఉంది, అయినా ఫ్లైట్ ఎందుకు క్రాష్ అయింది? సాంకేతిక లోపమా, మానవ తప్పిదమా? ఒకేసారి 2 ఇంజన్స్ ఫెయిల్ అయ్యాయా? ప్రధాన పైలట్ కమాండ్ ని కో పైలట్ సరిగా ఫాలో కాలేదా? టేక్ ఆఫ్ అయిన నిమిషంలోపే ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలడానికి గల కారణాలేంటి? సాంకేతిక సమస్యని ముందే గుర్తించలేకపోయారా? గాల్లోకి ఎగిరాక పరిస్థితి చేయి దాటిపోయిందా? ఎక్స్పర్ట్స్ నుంచి టీవీ9 స్పెషల్ రిపోర్ట్ చూద్దాం. ఈ ఫ్లైట్ మాత్రము 2 ఇంజన్లు ఫెయిల్ అయినాయి కనుక దానికి ఏమనుకుంటున్నానంటే 2 ఇంజన్లు సాధారణంగా ఎప్పుడు ఫెయిల్ కావు. ఏదో ఫెయిల్ అయితే సిస్టమ్స్ ఫెయిల్ అయితే లేకపోతే ఒక ఇంజన్ ఫెయిల్ అవుతుంది అట్లా. కానీ 2 ఇంజన్లు ఫెయిల్ అయినాయి అంటే దానికి ఫ్యూయల్ సప్లై పోలేదు. దాని కొరకు ఫ్యూయల్ కంటామినేషన్ కావచ్చు, లేకపోతే ఫ్యూయల్ లైన్స్ ఏదైనా డ్యామేజ్ కావచ్చు, ఫ్యూయల్కి పోయే సిస్టమ్ ఏదైనా ఫెయిల్ కావచ్చు అని అదొకటి నేను అనుకుంటున్నాను. రేర్ కేసెస్ ఇన్ బిలియన్స్ ఒక్కసారి ఒక్క ఈవెంట్ అవుతుంది. జనరలీ ఒక ఇంజిన్ ఉంటే ఇంకో ఇంజిన్ నుంచి ఒక ఇంజిన్ ఫెయిల్ అయినా కూడా వీ ఆపరేట్ ది ఫ్లైట్ విత్ ఇన్ అదర్ ఇంజిన్ అండ్ వీ కమ్ బ్యాక్ అండ్ వీ ల్యాండ్. కానీ దీంట్లో మనకి 2 ఇంజిన్స్ ఫెయిల్ అయిన ఛాన్సెస్ రేర్ కేసెస్లో అవుతుంది. మరి ఇక్కడ అయిందో లేదో నాకు తెలియదు. అండ్ ఒక ఇంజిన్ ఫెయిల్ అయిందా, 2 ఇంజిన్స్ ఫెయిల్ అయిందా, అగైన్ ఇట్ ఈస్ టూ ఎర్లీ టు కమెంట్ ఆన్ ఇట్. ఫస్ట్లీ మనం ఎందుకు జరిగిందనే దానికంటే ఇట్స్ లాట్ ఆఫ్ స్పెక్యులేషన్ అంటే చాలా విధాలుగా చాలా థియరీస్ చెప్పుకోవచ్చు, లాట్ ఆఫ్ రీజన్స్ ఉంటాయి దానికి. బట్ ఇన్ దిస్ పర్టికులర్ యాక్సిడెంట్ వాట్ ఎవర్ నేను నిన్నటి నుంచి దాన్ని ఫాలో అవుతుంటే వాట్ ఎవర్ ఐ హ్యావ్ రియలైజ్ అవుట్ ఆఫ్ దిస్ ఇస్ ఎవ్రీథింగ్ వాజ్ ఫైన్. ఇట్ వాస్ ద ఏరోప్లేన్ వాజ్ ఫైన్, టెక్నికలీ నో డిఫెక్ట్స్, నో ప్రాబ్లమ్స్. ఇట్ హస్ ఫ్లోన్ ఇన్ ఫ్రమ్ ఢిల్లీ టు అహ్మదాబాద్. ఐఎమ్ షూర్ దేవర్ నో ఇష్యూస్ విత్ దాట్. ఆ తర్వాత ఇట్ లైన్డ్ అప్ అండ్ టుక్ ఆఫ్ నార్మల్లీ. టేక్ ఆఫ్లో కూడా నథింగ్ అబ్నార్మాలిటీ వాజ్ సీన్ బికాస్ ఆబ్వియస్లీ ఇట్స్ ఏ హెవీలీ లోడెడ్ ఏరోప్లేన్. ఇట్ వుడ్ ఆల్మోస్ట్ ఫుల్ లెంత్ ఆఫ్ రన్వే, ఆల్మోస్ట్ క్లోజ్ టు ద ఎండ్ ఆఫ్ రన్వే దగ్గర లిఫ్ట్ ఆఫ్ అయిన తర్వాత కూడా యూ కెన్ సీ ద డస్ట్ కికింగ్ అవుట్. అంటే ద ఎంజిన్ నుంచి వచ్చే ఎగ్జాస్ట్ నుంచి డస్ట్ కిక్ అప్ అయింది. అంటే ఎంజిన్స్ ఆర్ ఫైన్. ఆ తర్వాత ఇట్ క్లైమ్ టు హైట్ ఆఫ్ అబౌట్ 400 feet ఫ్రమ్ ద గ్రౌండ్ లెవెల్ అండ్ దెన్ ఇట్ స్టార్టెడ్ డిసెండ్ అవడం మొదలుపెట్టింది టిల్ ఇట్ క్రాష్డ్. అంటే ఈ లోపల ఏమైంది అనే దానికన్నా ఫస్ట్లీ ఇఫ్ యూ గో బ్యాక్వర్డ్స్ అంటే ఫస్ట్ ప్లేన్ టేక్ ఆఫ్ అవ్వగానే ఫస్ట్ థింగ్ దట్ హ్యాపన్స్ ఇస్ ద అండర్ క్యారేజ్ ఇస్ రిట్రాక్టెడ్, ద వీల్స్ ఆర్ రిట్రాక్టెడ్. The highest standards are being followed in aviation industry. ఒక ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతుంది అంటే దానికి అన్ని చెక్స్ యాజ్ పర్ ప్రొసీజర్స్ చెక్స్ చేసి అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి అని అనుకుంటే తప్ప ఆ ఫ్లైట్ని రిలీజ్ చేయరు. ఏ చిన్న అనుమానం వచ్చినా కూడా ఫ్లైట్ని వెంటనే అక్కడితో ఆపేసి డిలే చేసి కానీ మళ్ళీ నెక్స్ట్ ఫ్లైట్లో పంపిస్తారు. కానీ రిస్క్ ముందే తెలిస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ ఫ్లైట్ని అలౌ చేయరు. సో ఆ సేఫ్టీ అన్నది ఓకే, యాక్సిడెంట్ జరిగింది, దిస్ ఇస్ వన్ ఆఫ్ ద యాక్సిడెంట్, బట్ వీ సీ థౌజండ్స్ ఆఫ్ ఫ్లైట్స్ ఫ్లయింగ్ డైలీ. సో స్టాండర్డ్స్ ఆర్ బీయింగ్ ఫాలోడ్. పైలట్ వచ్చేసి సఫిషియంట్ ఆల్టిట్యూడ్ గెయిన్ చేసిన తర్వాత తీసుకోవాల్సిన టర్నింగ్ని కొంచెం ఎక్కువ ఆల్టిట్యూడ్ లేకుండానే టర్నింగ్ తీసుకునే ప్రయత్నం ఆ బ్యాంకింగ్లో చేశాడా? అటువంటిప్పుడు ఫ్లాప్స్ ఏమన్నా రాంగ్ పొజిషన్లో ఏమన్నా ఉండటం జరిగిందా? ఎందుకంటే వాటిని ఎయిర్ ఎస్కేపింగ్కి ఆ ఎయిలరాన్స్ని కనుక సపోజ్ వాటిని ప్రాపర్ యాంగిల్లో కనుక సఫిషియెంట్గా చేయకపోతే అవి కొంత ఎయిర్ క్రాఫ్ట్ని పుష్ డౌన్ పుష్ ఫార్వర్డ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అటువంటిప్పుడు ఇంకా ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతారు. న్యూయార్క్ దగ్గర ఒకసారి బర్డ్స్ గుంపోయిన బర్డ్స్ 100 బర్డ్స్ వచ్చేసి అందులోంచి ఎయిర్క్రాఫ్ట్ పోతుంటే అవి ఇంజన్లో పోయి 2 ఇంజన్లు ఫెయిల్ అయినాయి. కానీ హైట్లో ఉన్నందుకు ఈ కుడ్ గో అండ్ ల్యాండ్ సేఫ్లీ అనే రివర్లో. కానీ ఇక్కడ హైట్ లేదు. ఇలా అప్పుడే టేక్ ఆఫ్ అయిండు, ఫ్యూ 100 feet ఉన్నది కనుక టైం కూడా ఎక్కువ లేదు.
ప్రాపర్గా స్ట్రైట్ ఫార్వర్డ్ ఎదురుగుండా పర్ఫెక్ట్ ఆపోజిట్ డైరెక్షన్లో గాలి వస్తూ ఉంటే అది లిఫ్ట్కి పనిచేస్తుంది. మరి ఎయిర్ కండిషన్స్ ఇలా ఉండి గాలి తాకిడి అదే టైంలో సరైన ఆల్టిట్యూడ్ లేకుండా టర్నింగ్ కనుక తీసుకుంటా ఉంటా అప్పుడు కనుక ఎయిర్ క్రాస్గా బాడీ కింద నుంచి ఫ్యూజ్లేజ్ కింద నుంచి రష్ అవుతూ ఉంటే దానికి మళ్ళీ అలా వెళ్తున్న గాలికి అండర్ క్యారేజ్ ఆ ల్యాండింగ్ గేర్స్ అవన్నీ ఏంటంటే చాలా పెద్ద పెద్ద టైర్లును చాలా భారీగా ఉంటాయి. అవి ఏం చేస్తాయంటే స్మూత్గా వెళ్తున్న గాలిని అడ్డుకోవటం వలన మొత్తం ఎయిర్ క్రాఫ్ట్ అంతా కూడా ఒక రకమైన కుదుపులకి ఆ బ్యాలెన్సింగ్ అనేది పోతుంది. కాబట్టి అది కూడా జరిగి ఉండవచ్చు. ఈ ఎయిర్క్రాఫ్ట్ బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ అనే ఎయిర్క్రాఫ్ట్ ఇట్స్ అడ్వాన్స్డ్ ఎయిర్క్రాఫ్ట్ అనమాట, హై పర్ఫార్మెన్స్ ఎయిర్క్రాఫ్ట్. ఇది ఎందుకు కూలగొట్టి అంటే ఎందుకు క్రాష్ అయిందో ఇప్పుడు వరకు మనకి రీజన్స్ తెలియదు. ఆ రీజన్స్ తెలవాలంటే ఇట్ ఇస్ టూ ఎర్లీ టు కమెంట్ ఆన్ ఇట్. ఎందుకంటే మనకి ఫ్లైట్లో ఫ్లైట్ డేటా రికార్డింగ్ అని ఒకటి ఉంటుందన్నమాట. ఆ ఫ్లైట్లో ఆ పాత్ డెస్టినేషన్ ఏ టు డెస్టినేషన్ బి వెళ్ళేటప్పుడు దానికి హెడింగ్ ఏముంది, యాటిట్యూడ్ ఏముంది, ఆల్టిట్యూడ్ ఏముంది, ఏమైనా మాల్ ఫంక్షన్ ఉందా, ఏమైనా ఇన్స్ట్రుమెంట్ పనిచేస్తుంది, ఇవన్నీ డేటా ఆ ఫ్లైట్ డేటా రికార్డింగ్లో రికార్డ్ అయి ఉంటుంది. ఇది వ్యాలిడిటీ ఫర్ 25 hours అనమాట. ఇదే కాకుండా కాక్పిట్ వాయిస్ రికార్డింగ్ అని ఉంటుంది. ఈ కాక్పిట్ వాయిస్ రికార్డింగ్ ఇద్దరు పైలట్లు ఏమేమి మాట్లాడతారో మొత్తం ఫ్లైట్లో 2 hours వ్యాలిడిటీ దీనికి ఉంటుంది. ప్లేన్లో ఏ మ్యాల్ ఫంక్షన్ అయినా ఎనీ డిఫెక్ట్ లెట్స్ టేకెన్ ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ వన్ ఇంజిన్లో పవర్ డ్రాప్ అవడం కానీ, ఏది హైడ్రాలిక్ ఫెయిల్యూర్ అవడం కానీ, ఏదైనా కూడా ఆయిల్ ప్రెషర్ తక్కువైనా కానీ దేర్ ఇస్ ఎ వార్నింగ్ దట్ కమ్స్ ఆన్. ఓకే, టేక్ ఆఫ్ రోల్లో అలా వార్నింగ్ వస్తే దే విల్ రిజెక్ట్ టేక్ ఆఫ్. దేనో అంటే కొన్నిసార్లు దేర్ ఆర్ సమ్ మైనర్ వార్నింగ్స్ విత్ విచ్ దే కెన్ బి రీసెట్ అవుతాయి. చిన్న నావిగేషన్ సిస్టమ్ లేదు, ఆటో పైలట్ చిన్న ఇష్యూస్ వస్తే టేక్ ఆఫ్ అయిన తర్వాత ఓకే వాళ్ళకి తెలుసు అట్లా విత్ ద ఎక్స్పీరియన్స్ దిస్ విల్ రీసెట్, ఇట్ డజన్, ఇది పెద్ద ఇష్యూ కాదు. ఓకే, సో దీస్ కైండ్ ఆఫ్ వార్నింగ్స్ ఆర్ నాట్ యాక్చువల్లీ వరీసమ్. బట్ దెర్ ఆర్ సమ్ మేజర్ వార్నింగ్స్, అంటే ఎంజిన్ ఫెయిల్ అవ్వడం, హైడ్రాలిక్ ఫెయిల్ అవ్వడం, ఇలాంటి వార్నింగ్స్, ఆయిల్ ప్రెషర్ ఫెయిల్యూర్ వార్నింగ్స్ రావడం, ఇలాంటి వార్నింగ్స్ దే వుంట్ హావ్ టేకెన్ ఆఫ్ అట్ ఆల్. ఒక పైలట్ ఒక ఫ్లైట్కి, అంత పెద్ద ఫ్లైట్కి ఒక పైలట్ క్యాప్టెన్, ఒక కో పైలట్ ఉన్నారు అని అంటే వాళ్ళు చాలా ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత చాలా టెస్టులు, సిమ్యులేషన్ టెస్టులు అని చేసిన తర్వాత కానీ వాళ్ళకు క్లియరెన్స్ ఇవ్వడం జరగదు. సో పైలట్స్ ప్లస్ వాళ్ళ హెల్త్ విషయం కూడా మీరు చెప్పినట్టు రెగ్యులర్గా వాళ్ళ హెల్త్ చెకప్స్ ఉంటాయి. వాళ్ళు హెల్త్గా ఫిట్ ఉంటే తప్ప వాళ్ళను నాట్ ఓన్లీ ఫిజికల్ ఈవెన్ మెంటల్ చెక్స్ కూడా వాళ్ళకి చేయడం జరుగుతుంది. ఇంకా అలాగే బ్రీత్ అనాలిసిస్ టెస్ట్ ఇవన్నీ కంపల్సరీగా చేస్తారు. పైలట్ పాయింట్ ఆఫ్ వ్యూలో పర్ఫెక్ట్గా ఉంది, ఎందుకంటే పైలట్ ప్రాణం ఒకటే కాదు, ఇట్ ఈస్ ఇంక్లూడింగ్ సో మెనీ లైవ్స్ బిహైండ్ హిమ్. ఫ్లైట్స్ చెక్స్ ప్రొసీజర్ అంటూ ఒకటి ఉంటుంది. ఆ ఫ్లైట్ రిలీజ్ అవ్వాలంటే ముందు ఒక ఎయిర్క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీరు ఆ పర్టికులర్ ఎయిర్క్రాఫ్ట్ మీద ఎవరైతే ఎక్స్పర్ట్ ఉంటారో అతన్ని కంప్లీట్గా చెక్స్ చేసి ఒక్కొక్క పాయింట్ వాళ్ళకి కంప్లీట్ చెక్ లిస్ట్ ఉంటుంది. అదంతా రిటర్న్ చెక్ లిస్ట్ ఉంటుంది. ఒకటి వన్ బై వన్ ఫిజికల్గా రీడ్ చేసి ఓకే అనుకొని సంతకం చేసిన తర్వాత కానీ ఫ్లైట్ని రిలీజ్ చేయాలి. ఈ ఎయిర్క్రాఫ్ట్ అహ్మదాబాద్, మన ఢిల్లీ నుంచి అహ్మదాబాద్కి వచ్చింది. ఎటువంటి లోపాలు ఆ పైలటే కానీ ఎవరు రిపోర్ట్ చేయలేదు, అంటే దానిలో ఏం లోపాలు లేవన్నట్టు. ల్యాండ్ అయిన తర్వాత మళ్ళీ ఒక 2 గంటల గ్రౌండ్లో ఉన్నది. ఆ 2 గంటలు ఎంతగా ప్యాసింజర్ దిగాలి, మళ్ళీ ప్యాసింజర్ ఎక్కాలి, రీఫిల్లింగ్ కావాలి. అందుకొరకు ఆ టైంలో కూడా మళ్ళీ ఇంజనీర్ అక్కడ అహ్మదాబాద్లో ఇంజనీర్ చెక్ చేస్తారనమాట. అతను కూడా చెక్ చేస్తే అతనికి ఏం లోపాలు ఉన్నట్టు తెలియలేదు. ఆయన మంచిగా ఉంది, ఎవ్రీథింగ్ ఫైన్ అని సర్టిఫై చేసింది. ఆయన సర్టిఫై చేసిన తర్వాత పైలట్స్ వస్తారు, కో పైలట్ క్యాప్టెన్ ఇద్దరు వస్తారు. వాళ్ళు కూడా అన్ని సిస్టమ్స్ చెక్ చేసుకొని ఇంటర్నల్ చెక్స్, ఎక్స్టర్నల్ చెక్స్ అన్నీ చేసుకొని వాళ్ళు అంత సాటిస్ఫాక్షన్ ఉంటే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. ఏదైనా ప్రాబ్లం ఉండేదంటే వాళ్ళు అంటున్నాను ఇది సరి లేదు, మేము యాక్సెప్ట్ చేయమన్నట్టు. ఫ్లైట్ ఈజ్ అ ఫ్లైట్. సో మాకు ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ చెక్ లిస్ట్ ఉంటుందన్నమాట. సో జనరల్లీ ఏంటంటే వెదర్ బాగుందా లేదా, మీరు ఏ రన్వే వాడుతుండ్రు, వాట్ ఈస్ ద ఫ్యూల్ కెపాసిటీ, హౌ మచ్ ప్యాసింజర్ యూ హ్యావ్, వాట్ ఈస్ ద రన్వే అవైలబుల్, సో ఇవన్నీ వాట్ ఈస్ ద స్పీడ్ టు బీ టేకెన్, ఇవన్నీ మేము కన్సిడర్ చేస్తాము. సో ఈ పాయింట్ ఏ టు పాయింట్ బి వరకు వెళ్ళడానికి ఎంత ఫ్యూల్ క్యారీ చేయాలి మనం, సో ఇవన్నీ డేటా మనకి డిస్పాచ్ వాళ్ళు ప్రొవైడ్ చేసుకొని ఈవెన్ ద పైలట్స్ విల్ హ్యావ్. అదే కాకుండా
ఎయిర్క్రాఫ్ట్లో ఏమైనా ఇష్యూస్ ఉంటే కూడా పాత ఎయిర్క్రాఫ్ట్లో ఏమైనా అంటే ఇప్పుడు ఈ ఎయిర్క్రాఫ్ట్ మనకి తెలిసిన విషయం ఏంటంటే ప్యారిస్ నుంచి ఢిల్లీకి వచ్చింది, ఢిల్లీ నుంచి అహ్మదాబాద్కి వచ్చింది, అహ్మదాబాద్ నుంచి లండన్కి వెళ్తుంది అనమాట. సో ఈ క్రమంగా దేర్ వాజ్ నో ఎనీ టెక్నికల్ ఎర్రర్. వీళ్ళు యాక్సెప్ట్ చేసిన అనేది ఏం లోపాలు లేవు, యాక్సెప్ట్ చేసిండ్రు. ఫ్యూయల్ కూడా వాళ్ళు తీసుకున్నారు, ఎక్కువ ఫ్యూయల్ తీసుకున్నారు. ఎందుకంటే ఇప్పుడు పాకిస్తాన్ నుంచి మనం ఫ్లై చేయరాదు కనుక చుట్టూ తిరిగిపోవాల్సి వస్తుంది, తిరిగిపోతే ఇంకా ఎక్కువ ఫ్యూయల్ కావాలి, దాని కొరకు ఎక్కువ ఫ్యూయల్ తీసుకున్నారు. అవి వరకు ఏంది లోడ్ ఎక్కువైపోతుంది, బరువు అంటే ప్రతిదానికి లిమిట్ ఉందనుకోండి, అంటే మ్యాక్సిమం లిమిట్ వరకు పోయింది అన్నట్టు. ఎక్స్ట్రా ఫ్యూయల్ తీసుకున్నారు, ప్యాసింజర్స్ ఉన్నారు, వాళ్ళ బ్యాగేజ్ ఉన్నది, ప్లస్ ఈ యొక్క ఎక్స్ట్రా ఫ్యూయల్, దాంతో ఫుల్ లోడ్ ఉందన్నమాట. అయితే ఆ టెంపరేచర్లను బట్టి ఎంత రన్వే కావాలి అది వాళ్ళు పైలట్ క్యాలిక్యులేట్ చేసుకుంటారు. క్యాలిక్యులేట్ ఆ వితిన్ రన్వే లోపలనే టేకాఫ్ అయ్యేటట్టు క్యాలిక్యులేట్ చేసి చూసుకుంటారు. దాని ప్రకారంగా టేకాఫ్ అయింది. టేకాఫ్ మంచిగానే అయిండు. టేకాఫ్ అయిన తర్వాత 20-30 సెకండ్స్ లోపల ఇంజన్స్ ఫెయిల్ అవుతున్నాయి అన్నమాట. ఇంజన్స్ ఫెయిల్ అవుతుంటే వాళ్ళు ఏటీసీకి ఇన్ఫార్మ్ చేశారు, మాకేదో పవర్ వస్తలేదు, ఇంజన్ ఏదో ప్రాబ్లం ఉన్నట్టున్నది అని అన్నారు. ఇంత లోపలనే ఇంజన్స్ కట్ అయిపోయినాయి, మొత్తం పవర్ పోయి ఎయిర్క్రాఫ్ట్ తిరిగి సింక్ అయ్యి బిల్ తీసుకుంటుంది. అందులో సిస్టమ్ యాక్చువల్లీ ద హోల్ సిస్టమ్ ఇస్ డిజైన్ ఇన్ సచ్ ఏ వే ఈవెన్ ఇఫ్ వన్ ఇంజిన్ ఫెయిల్ అయిపోయినా కూడా అనదర్ ఇంజిన్ యూ కెన్ కంటిన్యూ ఫ్లైయింగ్, వెళ్ళి యూ కెన్ డిక్లేర్ మేడే డిక్లేర్ చేసి యూ కెన్ కమ్ బ్యాక్ అండ్ ల్యాండ్. ఏం జరిగింది అనేది అంటే సమ్ పీపుల్ ఆర్ సే అంటే వీడియోలో చూస్తే ఏంటంటే మనకేంటంటే వెన్ యూ టేక్ ఆఫ్ యూ సపోజ్ యూ సెలెక్ట్ ఫ్లాప్స్ అంటే ఫస్ట్ ఇస్ వీల్స్, మనం టేక్ ఆఫ్ అయినప్పుడు ఫస్ట్ ఇస్ వీల్స్ అప్, ఆ తర్వాత ఫ్లాప్స్ అప్ అంటారు. రెక్కలు వెనకాల వైపు టు సీ వెన్ యూఆర్ ఫ్లైయింగ్ ఎప్పుడన్నా ల్యాండింగ్. ఇప్పుడు రెక్కలకి ఇలా ఇది రెక్కలు దాని వెనకాల ఇది ఫ్లాప్ పోర్షన్. అది ఫ్లాప్ పోర్షన్ ఏంటంటే టేక్ ఆఫ్ అప్పుడు ఫ్లాప్స్ ఆర్ సపోజ్ టు బి డౌన్. దీనివల్ల లాభం ఏంటంటే అడ్వాంటేజ్ ఏంటంటే యూ కెన్ టేక్ ఆఫ్ అంటే దీని లిఫ్ట్ అనేది ఏంటంటే ప్రెషర్ విచ్ మేక్స్ ద ఎయిర్క్రాఫ్ట్ ఫ్లై. ఆ లిఫ్ట్ అనేది పెరుగుతుంది, అంటే తక్కువ స్పీడ్లో లిఫ్ట్ టేక్ ఆఫ్కి వచ్చేస్తుంది. దట్ ఈస్ వాట్ ఇస్ అగైన్ ఇట్స్ ఎ స్పెక్యులేషన్. అంటే కొన్ని వీడియోస్లో చూస్తే మనకి ఆ ఉన్న వీడియోస్లో క్లియర్గా తెలియట్లేదు ఫ్లాప్స్ కిందకు ఉన్నాయో లేదో తెలియట్లేదు. వర్స్ట్ అంటే ఇలాంటి పాసిబిలిటీ ఉంది కానీ జరిగిందా లేదని చెప్పలేదు. ఫ్లైట్స్లో క్యాప్టెన్స్ ఏమైనా ఇన్సిడెంట్ యాక్సిడెంట్ అయినా, ఏమైనా మాల్ ఫంక్షన్ అయినా, ఎయిర్ వర్తినెస్ స్టేటస్ అయినా, డిఫెక్ట్ బుక్ లాంటిది అనమాట. టెక్లాగ్ బుక్ ఇస్ నథింగ్ బట్ ద డిఫెక్ట్ బుక్ విచ్ గివ్స్ ద డేట్ ఆఫ్ ది ఎనీ మెయింటెనెన్స్ ఉన్నా, ఎన్ని రిపేర్స్ ఉన్నా, ఏమైనా మాల్ ఫంక్షన్ ఉన్నా దాని హిస్టరీ దాంట్లో తెలుస్తుంది. సో జనరలీ ఇట్ ఈస్ అ హెల్పింగ్ హ్యాండ్ బుక్ అనమాట ఫర్ ఎన్ ఇంజనీర్ అండ్ ఆల్సో ఫర్ ద క్యాప్టెన్ అండ్ ద కాక్పిట్ క్రూ అండ్ ద క్యాబిన్ క్రూ ఆల్సో. వాళ్ళకి తెలుస్తుంది బిఫోర్ ద ఫ్లైట్ ఏమైనా మాల్ ఫంక్షన్ ఉంటే ఇది రిపేర్ అయిందా లేదా అని చెప్పేసి. సో ఐ డోంట్ థింక్ సో దిస్ ఈస్ అ బిగ్ ప్రాబ్లమ్. దట్ ఈస్ జస్ట్ అ లాగ్ బుక్ which contains the data and history about the aircraft. న్యూయార్క్ దగ్గర టేకాఫ్ అయినప్పుడు వాళ్ళకు టేకాఫ్ ల్యాండింగ్కి వస్తుంది. అయితే ఒక హైట్లో ఉన్నప్పుడే ఈ పక్షులు మనకు 10-15,000 ఫీట్ల వరకు ఉంటాయి అన్నమాట. అందుకొరకే మేము 10-15 ఫీట్ల నుంచి కిందికి వస్తుంటే 1000 ఫీట్ల నుంచి కిందికి వస్తుంటే మేము ఎప్పుడు బయట చూస్తుంటాం అనమాట, బర్డ్స్ కనపడతాయని. మనం ఇవాళ రేపు ఏముంది మన ఎయిర్క్రాఫ్ట్ లైట్స్ ఉంటాయి కదా, ల్యాండింగ్ లైట్స్ ఆన్ చేసుకుంటే వాటితోటి కూడా ఆ లైట్స్ దూరం నుంచి కనపడి దూరం పోతాయి. ఎప్పుడో ఒకసారి అవి కనిపెట్టకపోతే సక్సెస్. మేడే ఒక పైలట్కి లాస్ట్ ఆప్షన్ అనమాట. దట్ ఈస్ అన్ ఎమర్జెన్సీ ఆప్షన్. అంటే ఆ మేడే అంటే ఇమీడియట్ యాక్షన్ ఈజ్ రిక్వైర్డ్. దానికోసమే టేక్ ఆఫ్ కాగానే పైలట్ మేడే అని చెప్పిండు, కానీ బై ద టైం ఏటీసీ దానికి రెస్పాండ్ కాకముందే ఎయిర్క్రాఫ్ట్ వాస్ క్రాష్డ్. ఇట్ హ్యాస్ లాస్ట్ దిస్ ఆల్టిట్యూడ్. సో ఇప్పుడు ఏమైపోయింది, ఇది మేడే అనేది ఓన్లీ లాస్ట్ మినిట్లో చెప్తారు. సో క్యాప్టెన్ వాజ్ హెల్ప్లెస్.
నార్మల్గా ఈ బోయింగ్ ఫ్లైట్స్ ఎస్పెషల్లీ 787 టైప్ ఆఫ్ బిగ్గర్ ఫ్లైట్స్ దే విల్ బి హ్యావింగ్ లార్జర్ లైఫ్ 20 to 30 years ఉంటుంది. ఆ లైఫ్ పీరియడ్ అయిపోయిన వెంటనే ఆ కాంపోనెంట్ పనిచేస్తుందా లేదా అన్నది చూడకుండా దాన్ని తీసేయాల్సిందే. దట్ ఈస్ ద రూల్ అండ్ రెగ్యులేషన్ అనమాట. ఈ కాంపోనెంట్స్ మాత్రం డే టు డే వాళ్ళు ఇన్ని అవర్స్ ఫ్లయింగ్ అయిందా దీన్ని తీసేయాలి, లేదా ఇది ఈ కాంపోనెంట్ ఇన్స్టాల్ చేసి 6 months అయిందా దీన్ని తీసేయాలి. అలా ప్రతి కాంపోనెంట్కి ఒక లైఫ్ పీరియడ్ అంటుంటుంది. ఆ లైఫ్ పీరియడ్ 2 రకాలు, ఎయిదర్ టైమ్ ఆర్ రన్నింగ్ అవర్స్. ఈ రెండిట్లో ఏది ఎక్సీడ్ అయినా వెంటనే ఆ కాంపోనెంట్ తీసేస్తారు. కాస్ట్ ఈజ్ నాట్ అట్ ఆల్ అ మ్యాటర్ ఇన్ దట్. బోయింగ్ది నాకు తెలిసింది మాత్రం దే సెడ్ దట్ 1,26,000 సమ్ 900 లీటర్స్ ఎంతో క్యారీ చేస్తుంది. ఇట్ ఈస్ అ బిగ్ వైట్ బాడీ అనమాట. అండ్ రన్వే అవైలబిలిటీ కూడా మనకి 11,000 feet ఉంది కాబట్టి యూ డోంట్ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ది స్పీడ్ కూడా బాగానే మనకి ఉంటుంది. ఐ డోంట్ థింక్ సో దిస్ ఈజ్ రిలేటెడ్ టు ది ఎయిర్క్రాఫ్ట్. ఇట్ ఈస్ రిలేటెడ్ టు సమ్ టెక్నికల్ ఇష్యూ అగైన్. అండ్ కొందరు ఏమంటున్నారంటే బర్డ్ హిట్ అయిందా మనకి ఇంజిన్ ఫెయిలియర్కి అని. అక్కడ అప్రాక్సిమేట్లో ఎక్కడైనా బర్డ్స్ కూడా కనిపించలే, కానీ బర్డ్స్ ఉంటాయి జనరల్లీ. సో నేనేమంటానంటే వీళ్ళు ఎక్స్పీరియన్స్డ్ పైలట్, బట్ దే ఆర్ ఫ్లయింగ్ అన్ ఏరోప్లేన్, దే ఆర్ ఫ్లయింగ్ అన్ ఇంజిన్. మిషన్స్ ఎప్పుడైనా ఏమైనా ఫెయిల్ ఎక్కడైనా అవ్వచ్చు. మినిట్స్ కొంచెం ఏంటంటే ఒక 5-10 seconds ఓర్పుతో తగిన ఆల్టిట్యూడ్ గెయిన్ చేస్తే అప్పుడు ఆ రొటేషన్ పక్కలకి బ్యాంకింగ్ తీసుకోవాలన్నమాట. అలా కాకుండా ఐఎమ్ ఓకే ఐఎమ్ గోయింగ్ గుడ్ అని చెప్పి తొందరపాటులో కొంతమంది చేస్తూ ఉంటారు. ఇప్పుడు 8,000 గంటలు ఎగిరాడు అంటే ఆయన ఏజ్ ఎంత ఉంటుంది, ఆయనకి ఎన్ని సంవత్సరాల వయసు ఉంటుంది, వీటిని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే మామూలుగా వాడేదానికంటే వేర్ అండ్ టేర్ బాగా ఎక్కువ ఉండే విధంగా పైలట్స్ని ప్రపంచవ్యాప్తంగా వాడుతున్నారనేది యథార్థం. అలా కాకుండా వాళ్ళని అప్పుడు ఎందుకంటే లోడ్ బేరింగ్ అనేది 50 years వరకు ఒక రకంగా ఉంటుంది. యాక్ట్ ఆన్ ఇట్ ఎయిర్క్రాఫ్ట్ ఫర్ సమ్.